మనకు బయట డెకరేటివ్ ఐటమ్స్ కొనాలి అంటే బోలెడు ఖర్చు అవుతుంది కదా. అలానే మన ఇంట్లో పాడైన వస్తువులు పడేస్తూనే ఉంటాము. అలా చేయకుండా రీమోడలింగ్ చేసుకోండి, బ్యూటిఫుల్ గా ఉంటుంది ఖర్చు లేకుండా. ఇంతకు నేనైతే ఏం చేస్తున్నానే కదా, అట్ల పెనం ఉందండి, పాతది పాడైపోయింది. అట్లయితే అస్సలు రావడం లేదు, పడేయడానికి మనసు రావడం లేదు, పాడైపోయింది ఇంట్లో ఉంచడానికి కష్టంగా ఉంది. అందుకే బయట ఎంత పెట్టుకున్నారేంటి అనే విధంగా రీమోడల్ అయితే చేస్తున్నాను. ముందుగా నేను ఇట్లా పాడైపోయిన పెనాన్ని తీసుకొని వైట్ పెయింట్ అయితే అప్లై చేశాను. ఆ పర్టికులర్ క్లిప్పింగ్ మిస్ అయ్యింది. ఆ వైట్ పెయింట్ వేసిన తర్వాత పూర్తిగా ఆరిన తర్వాత పైన డెకరేట్ చేస్తున్నాను. ఈ దోశ ప్యాన్ మనం కిచెన్ లోనే యూజ్ చేస్తాం కాబట్టి కిచెన్ కి యాప్ట్ అయ్యే విధంగానే డిజైన్ వేసుకోవాలి. దానికి తగ్గట్లుగానే నేనైతే ప్లాన్ చేసుకున్నాను. అందులోను మన ఛానలే మంచి మంచి రుచులు కాబట్టి అది కిచెన్ లోనే చేస్తాం కాబట్టి మన ఛానల్ పేరు అయితే పెయింట్ తోనే డ్రా చేసేసాను. కాన్సెప్ట్ మొత్తం మన ఛానల్ పేరు రావాలి, కిచెన్ ఐటమ్స్ ఉండాలి అనేదే. దానికి తగ్గట్లు అప్పటికప్పుడు ఏమనిపిస్తే అదే చేశాను. ఎండింగ్ వరకు చూడండి, ఓవరాల్ అవుట్పుట్ తెలుస్తుంది. బిఫోర్ 3-4 వీడియోస్ నుంచి ఈ డిజైన్ మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఆల్మోస్ట్ ఇలా డిజైన్ చేసుకొని కిచెన్ లో బ్యూటిఫుల్ గా ఎక్కడ ప్లేస్ చేస్తే కనిపిస్తుందో అక్కడ హ్యాంగ్ చేసేసుకోవడమే. నేను కిచెన్ మొత్తం చూపించను కాబట్టి జస్ట్ కుకింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ నేను 3-4 వీడియోస్ ముందు నుంచి చూపిస్తున్నాను. ఓవరాల్ గా ఒక ప్లేస్ అయితే సెలెక్ట్ చేసేసుకొని అక్కడ హ్యాంగ్ చేసేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇదండి ఫైనల్ అవుట్పుట్. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.